భూమి చరచంద్ర కన్న కూతురని చెప్పగానే గగన్ చాలా షాకింగ్గా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. లేదు, ఈవిడ చెప్తుంది అబద్ధం అని లాయర్ వాదిస్తూ ఉంటాడు. అసలు ఎందుకు అబద్ధాలు చెప్తానండి, ఆయన కన్న కూతుర్ని అని భూమి ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. ఇక గగన్ అయితే భూమి మాటల్ని నిజమని నమ్మేసి వేషం పెంచుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఆయన కన్న కూతురు అనడానికి సాక్ష్యాలు ఉన్నాయా అని జడ్జి గారు అడగటంతో అప్పుడు భూమి తరపు లాయర్ లేచి నిలబడి క్లయింట్ నిరూపించుకోవడానికి డిఎన్ఏ టెస్ట్ చేయించవలసిందిగా క్లయింట్ తరపున కోరుతున్నాను అని చెప్పడంతో ఓకే, పర్మిషన్ గ్రాంటెడ్ అని జడ్జి గారు చెప్తారు. అలా భూమికి డిఎన్ఏ టెస్ట్ కోసం జడ్జి గారు పర్మిషన్ ఇవ్వటంతో కృష్ణప్రసాద్ చాలా చాలా సంతోషపడుతూ ఉంటే గగన్ మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక కోర్టు తీర్పు వాయిదా పడుతుంది. డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత తీర్పు అని చెప్పడంతో భూమి బయటికి వస్తుంది. అపూర్వ చాలా కోపంగా భూమి దగ్గరకు వచ్చి, ఏంటి డిఎన్ఏ టెస్ట్ చేయిస్తావా? డిఎన్ఏ టెస్టు రేపు ఉదయం కల్లా కూడా నీ బతుకు తెల్లారిపోతుంది, చూస్తూ ఉండు, ఎవ్వరు అడ్డుకోలేవరు, ప్రాణాలు తీసేస్తాను అని అపూర్వ భూమికి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. వెనకాలే నక్షత్ర కూడా భూమి వైపు చాలా కోపంగా చూస్తూ వెళ్తూ ఉంటే భూమి మాత్రం ఏడుస్తూ ఉంటుంది. తర్వాత గగన్ భూమి దగ్గరికి వెళ్లకుండా నేరుగా కారు దగ్గరికి వస్తాడు. అప్పుడు శారద గగన్ దగ్గరికి వచ్చి, రే గగన్, భూమి అక్కడ నిల్చుని ఉందిరా, రా గగన్ అని పిలుస్తూ ఉంటుంది. ఇప్పుడు అనుకుంటున్నట్లు ఇప్పుడు తను భూమి కాదు, ఆ శరత్ చంద్ర కూతురు, అవసరం లేదు అని గగన్ చెప్తాడు. దాంతో శారద చాలా చాలా బాధపడుతూ ఉంటే దూరంగా నిల్చుని ఉన్న భూమి గగన్ వైపు చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.